చెక్కు బ్యాంకులో వేయి. అలాగేనండి. అమ్మా శారదా, వస్తున్నా తాతయ్య. ఈ చెక్ బుక్ లోపల పెట్టమ్మా. సార్ సార్ నమస్తే. నమస్తే. ఏం కావాలి? ఉద్యోగం కోసం వచ్చాను. నీ పేరు? సాయి. గుడ్. నువ్వు మా సైట్ దగ్గరికి వెళ్ళు. అక్కడ మా అబ్బాయి చలపతి ఉంటాడు, కలు. నేను ఫోన్ చేసి వాడితో మాట్లాడతాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏంటయ్యా, సాయంత్రానికి ఫైల్స్ బాంబే పంపాలి, లేకపోతే కంపెనీ ఆర్డర్స్ పోతాయి. మీ సంతకాల కోసం వచ్చాను. అందరూ ఖాళీగా కూర్చున్నారు, రౌండ్ కాపీలు ఇవ్వచ్చు కదా. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. రైతులకు ఎరువులు లేవు. బాబు కాఫీ తీసుకో. సారీ అమ్మా, నాకు అలవాట్లేదు. వస్తాను. సాయి, పెద్ద ఆయన ఫోన్ చేస్తున్నాడా? పెద్ద ఆయన ఎవరమ్మా? ఫోన్ చేస్తే నేను అడిగానని చెప్పు. అలా పల్లెటూరుగా ఉన్న నెమ్మళ్ళపాలెమే రాజానగరంగా అభివృద్ధి చెందింది. చాలా థ్యాంక్స్ రా మూర్తి. దేనికిరా? నువ్వు జాబ్ కోసం పంపిన కుర్రాడు జమ్ లాంటి వాడురా. చాలా సిన్సియర్గా పనిచేస్తున్నాడు రా. లేదే, నేను పంపిస్తాను కుర్రాడు రాలేదురా. వాడికి ఏదో రైల్వేస్లో జాబ్ వస్తే ఆగిపోయాడు. అయితే ఇతనెవర్రా? బాబు రా. నమస్కారం. ఈయనెవరో తెలుసా? తెలీదు సార్. నీ పేరేంటి? సాయి, సాయి తేజ. నేను చెప్పింది సాయి కిరణ్ రా. ఈయనెవరో తెలియనప్పుడు నేను పెద్ద అయినా అంటుంటే ఎప్పుడు నవ్వేవాడివి కదరా. మీరనే పెద్ద అయినా నేను దేవుడు అనుకున్నాను సార్. ఏదో అందామనిపిస్తోంది.